అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా అయితే మొన్న పెద్దపల్లి ఎంపీ ఆహ్వానించలేనట్లు కూడా ఆల సంఘాలు కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ మాలమనాడు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఏంటి మొన్న జరిగిన ఏదైతే సరస్వతి పుష్కరాలకు సంబంధించి మంత్రిని ఆహ్వానించిన పెద్దపల్లి ఎంపీ, స్థానిక ఎంపీ కూడా మొన్న ఏదైతే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ప్రారంభానికి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. దానికి స్థానిక మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎండోమెంట్ సెక్రటరీ శైలజ అయ్యవారు గారు అందరూ హాజరయ్యారు. కానీ ప్రోటోకాల్ పాటించకుండా, స్థానిక ఎంపీకి ఆహ్వానం అందించకుండా ఒక దళిత ఎంపీని అవమానించడం అంటే యావత్ దళిత సమాజాన్ని అవమానించడంగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది పూర్తి స్థాయిలో అవమానకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంటే ఏదైతే ఆ ప్రోగ్రాం ముందే ఏదైతే ఎంపీ పార్లమెంట్ పరిధిలోకి వచ్చేది కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఎందుకు ఎండోమెంట్ అధికారులు ఇంత నిర్లక్ష్యం చేశారంట? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా దేవాదాయ శాఖ సెక్రటరీ అతని భార్యనే శైలజ గారు వాంటెడ్లీ ఒక దళిత ఎంపీ యువకుడు ఈరోజు ఎంతో ఉత్సాహంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోన, ఎంతో దృక్పథంతోన, అంబేద్కర్ ఆలోచన విధానంతోన తను ముందడుగు వేసి అతి పిన్న వయసులోనే ఎంపీగా గెలిచి ఈ సమాజానికి ఏదో సేవ చేయాలన్న ఆలోచన చేస్తూ ఉంటే అతని ఆలోచనను తొక్కే ఆలోచనలో మార్గంగానే ఈరోజు ఏదైతే ఈ ఎంపీ మొత్తం ఈ పెద్దపల్లిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవి కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ పెద్ద ఎత్తున అతనికి ప్రజాదరణ లభిస్తూ ఉన్నది. మేము స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ప్రజాదరణ కోల్పోతామనే ఒక అక్కస్తోనే ఈరోజు అతనికి అక్కడ పిలవకుండా అవమానించడం జరిగింది. మేము తెలంగాణ మాలమానాడుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్ దళిత సమాజం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గత 15 తారీఖు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఖండనలు జరుగుతూ ఉన్నాయి, ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, నిరసన జరుగుతూ ఉన్నాయి, రస్తారోకాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఎండోమెంట్ సెక్రటరీని కానీ స్థానిక మంత్రి శ్రీధర్ బాబుని కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు దీన్ని పూర్తిగా బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే ఈ ప్రభుత్వం ఈ దళితులపై ఇలాంటి కార్యక్రమం ముందు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటే దానికి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఖచ్చితంగా ఇది యావత్ దళిత సమాజం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఒక ఎంపీకి జరిగిన అవమానంగా మేము భావిస్తలేం, యావత్ దళిత సమాజానికి అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ఎస్సీ యొక్క నియోజకవర్గంలో నిలబడినటువంటి వ్యక్తి ఒక యావత్ స్టేట్కు సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తిగానే మేము భావిస్తాం తప్ప ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మేము భావించాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రకారమే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ రిజర్వేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం మొత్తం కూడా ఈరోజు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా మున్ముందు ఇటువంటి చర్యలు గాన తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దళిత యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని దళిత సంఘాలను కలుపుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎంకు వ్యతిరేకంగా ఖచ్చితంగా తెలంగాణ మాలమానాడు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.
రైట్. మొత్తం మీద కూడా రాష్ట్రంలో ఏదైతే సరస్వతి పురస్కారాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మొదటి రోజు కూడా పెద్దపల్లి పార్లమెంటుకి సంబంధించిన ఎంపీని ఆహ్వానించుకోవడం సిగ్గుచేటంటూ కూడా కొన్ని దళిత సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఆ ఎండమెంట్కి సంబంధించిన అధికారులు ఎందుకు ఆహ్వానం ఇచ్చలేదనే దానిపైన విచారణ చేపట్టి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.